అందరికీ నమస్కారం అండి. ఆడవాళ్ళు ఎక్కువగా గడిపే ప్రదేశము వంటగది. ఈ వంటగదిలో గనక మనం కొన్ని నియమాలు పాటించకపోయినట్లయితే అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వంటగదిలో మనము ఏ నియమాలు పాటించాలి? ఎలా వంటగదిని ఉంచుకోవాలి? వంటగదిలో ఏ వస్తువులు ఎప్పుడూ ఉండాలి? ఏ వస్తువులు అయిపోయినట్లయితే ఇంట్లో దరిద్రం వెంటాడుతుంది. మొదలైన అనేక విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఈ వీడియో చూడడానికి ముందు ఓం విఘ్నేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వంటగదిలో ప్రతి ఒక్కరూ ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ వాస్తుని ఎంతో నమ్ముతున్నారు. ఇల్లు కట్టడం ప్రారంభించినప్పటి నుంచి వాస్తు నియమాల ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటూ ఉన్నారు. వంటగదిలో కొన్ని తప్పులు గనక చేసినట్లయితే ఆ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో పాటు అనేక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. వంటగదిలో మనం చేయకూడని తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాము. కొంతమంది ఇంట్లో ఉన్న పాత్రలు విరిగిపోయినా కూడా ఆ పాత్రలను అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా పెనాలు, బాండ్లీలు, అలాగే కాడగిన్నెలు మొదలైనవి కనుక విరిగిపోయినా కూడా వాటిని అలాగే ఉపయోగిస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వంటగదిలో విరిగిపోయిన వస్తువులను ఉపయోగించకూడదు. విరిగిపోయిన వస్తువులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. వంటగదిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అపరిశుభ్రంగా గనక ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ ఇంటి మీద ఉండదు. ఎప్పటికప్పుడు వంటగదిలో ఉన్న సింక్లో ఉన్న అంట్లను తోమేసుకుంటూ ఉండాలి. స్టవ్ను ఎప్పుడూ క్లీన్గా ఉంచుకోవాలి. ఎవరైతే ఇంట్లో ఆహారాన్ని వృధా చేస్తారో వారింట్లో ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. ఇంట్లో ఎప్పుడూ ఆహారం వృధా కాకుండా చూసుకోవాలి. కిచెన్లో ఉండే షింకు ట్యాపు వాటర్ లీక్ అవుతున్నట్లయితే వెంటనే సరి చేసుకోవాలి. ఇంట్లో ఉన్న కుళాయిల నుంచి నీరు కారటము మంచి విషయం కాదు. దానివలన ఇంట్లో వృధా ఖర్చులు పెరిగిపోతాయి. వంటగదిలో యుద్ధాలు, హింసకు సంబంధించిన చిత్రాలు, క్రూర మృగాల జంతువులు, అద్దము ఇలాంటివన్నీ లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కనుక ఉన్నట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది. ప్రతిరోజు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాతే వంట పని మొదలు పెట్టుకోవాలి. స్నానం చేయకుండా వంట చేసినట్లయితే అన్నపూర్ణాదేవిని అలాగే అగ్నిదేవుడిని కూడా అవమానించినట్లు అవుతుంది. స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట చేసినట్లయితే ఐశ్వర్యము, ధనధాన్యాలు వృద్ధి చెందుతాయి. చాలామంది రాత్రిపూట తిన్న గిన్నెలను అలాగే ఉంచేసి పన్నాడు ఉదయము తోముకుంటారు. కానీ అది మంచిది కాదు. రాత్రి పడుకోబోయే ముందు సింకులో ఉన్న అంట్లన్నీ కూడా కడిగేసుకొని షింకును, వంటగదిని శుభ్రం చేసి అప్పుడు పడుకోవాలి. ఇలా చేస్తే కుటుంబ సభ్యులందరూ కూడా ఎంతో ఆనందంగా ఉండటం జరుగుతుంది. చాలామంది స్థలం లేని కారణంగా డబ్బాలను, గిన్నెలను ఒకదానిపైన ఒకటి పేరుస్తుంటారు. అలా చేయటం వల్ల వాస్తుదోషం ఏర్పడుతుంది. అనేక సమస్యలు కూడా తలెత్తుతాయి. పాలను అల్యూమినియం డబ్బాలో భద్రపరిచే అలవాటు మానుకోవాలి. అల్యూమినియం పాత్రలో అన్నం వండటం కూడా మానుకోవాలి. ఎందుకంటే ఇది శుక్రగ్రహం యొక్క ప్రభావాన్ని తగ్గిస్తుంది. అల్యూమినియం పాత్రలో వండిన అన్నాన్ని తినట్లయితే జీర్ణ సంబంధిత అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. వాస్తుశాస్త్రం ప్రకారము వంటగదిని ఇంటి ముందు లేదా ఇంటి మధ్యలో నిర్మించకూడదు. వంటగది ఎప్పుడూ ఇంటి వెనుక భాగంలో ఉండాలి. అప్పుడే ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పబడతాయి. ఇంట్లో సుఖశాంతులు నెలకొల్పాలన్నా, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా వంటగదిలో తూర్పు దిశ ముఖంగా నిలబడి ఆహారం వండుకోవాలి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా, అలాగే ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా వంటగదిలో తూర్పు ముఖంగా నిలబడి వంట చేసుకోవాలి. ఉత్తరం వైపు కానీ దక్షిణం వైపు కానీ నిలబడి వంట చేసినట్లయితే ఇంట్లో అనేక నెగటివ్ ఫలితాలు ఏర్పడతాయి. కిచెన్లో ఉపయోగించే కత్తులు, కత్తెరలు మొదలైన వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటికే కేటాయించిన ప్లేస్లో మాత్రమే వాటిని పెట్టుకోవాలి. సరైన ప్లేస్లో గనక అవి లేకపోయినట్లయితే ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడవచ్చు. పసుపు ఆహారంలో రంగును జోడించడంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. శుభకార్యాలలో ఏదైనా పూజలు చేసేటప్పుడు పసుపుది అగ్రస్థానము. అందువలన ఇంట్లో ఎప్పుడూ కూడా పసుపు అయిపోకుండా చూసుకోవాలి. పసుపు అయిపోయిన తర్వాత పసుపు కనుక తీసుకొచ్చినట్లయితే అది ఇంట్లో దరిద్రానికి కారణం అవుతుంది. వంటగదిలో పసుపు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. వంటగదిలో వంట చేసేటప్పుడు చెప్పులు వేసుకొని తిరగకూడదు. దీనివల్ల వంటగదిలోకి మురికి, క్రిములు చేరుతాయి. తల్లి అన్నపూర్ణాదేవికి వంటగది క్షేత్రము. అందువలన చెప్పులు ధరించి కనుక వంటగదిలోకి వచ్చినట్లయితే అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.
వంటగదిలో పూజా గదిని కొంతమంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. వంటగది అన్నపూర్ణ తల్లి స్థానమని అక్కడ అగ్నిదేవుడు కూడా కొలువై ఉంటాడు. కానీ వాస్తు ప్రకారము వంటగదిలో ఎప్పుడూ పూజా గదిని నిర్మించకూడదు. ఉల్లిపాయ, వెల్లుల్లి మొదలైన వాటిని మనము వంటలో ఉపయోగిస్తూ ఉంటాము. అందువలన వంటగదిలో పూజా గది ఉన్నట్లయితే అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. గ్యాస్ స్టవ్ని వంటగది యొక్క ఆగ్నేయ మూలలో ఉంచుకోవాలి. ఇంట్లో పెట్టుకునే పాత్రల స్టాండు దక్షిణ దిశలో కానీ పడమర దిశలో కానీ పెట్టుకోవాలి. ఏదైనా చిన్న వస్తువు వంటగదికి తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచుకున్నట్లయితే మంచిది. వంటగదిలో ఎప్పుడూ కూడా అయిపోకూడని వస్తువు బియ్యము. మనము ఆహారాన్ని వండుకునే బియ్యము ఇంట్లో ఎప్పుడూ కూడా అయిపోకూడదు. బియ్యము, నూనె, పసుపు, ఉప్పు మొదలైన ఈ వస్తువులు ఇంట్లో ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి. అవి ఇంట్లో ఉన్నప్పుడే మళ్ళీ కొత్త వస్తువులను తెచ్చి డబ్బాలో పోసుకుంటూ ఉండాలి. వంటగదిలో కనుక ఈ నియమాలన్నీ పాటించినట్లయితే ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వ్యాపించకుండా ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సంపద ఎప్పుడూ పెరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.